హాయ్ అండి. ఈ వీడియోలో మనం ఎక్స్‌పెండిచర్ ఎనాలిసిస్ డాష్‌బోర్డ్ ఎట్లా ఉంటుందో చూసాము. ఫస్ట్ అప్లికేషన్ ఓపెన్ చేసుకోవాలి. వన్స్ ఓపెన్ చేసుకున్నాక ఎక్స్‌పెండిచర్ డ్రాప్ డౌన్ బార్ ఓపెన్ చేసుకోవాలి. వన్స్ ఓపెన్ చేసుకున్నాక ఎక్స్‌పెన్స్ ఎనాలిటిక్స్ అని ఉంది కదండీ, దీని మీద క్లిక్ చేయాలన్నమాట. క్లిక్ చేశాక మనకి ఇట్లా ఒక పేజ్ వస్తుందన్నమాట. ఇక్కడ ఏంటంటే టోటల్ అమౌంట్ ఎక్స్‌పెండిచర్ ఎంత అమౌంట్ ఇక్కడ వచ్చింది ఇక్కడ వస్తుంది. అండ్ కరెంట్ మంత్లో ఎంత పే చేసాము ఇక్కడ వస్తుంది అనమాట. అండ్ ప్రీవియస్ మంత్ ఎక్స్‌పెండిచర్ వస్తుంది. అండ్ పెండింగ్ వెండర్స్ ఎంతమంది ఇంకా పే చేయాల్సి ఉందని చెప్పి. అండ్ ఇక్కడ చూడండి మంత్లీ ఎక్స్పెన్సివ్ కంపారిజన్, మంత్గా చూసుకోవచ్చు, డైలీ చూసుకోవచ్చు, వీక్లీ చూసుకోవచ్చు, మంత్లీ చూసుకోవచ్చు అండ్ ఇయర్లీ చూసుకోవచ్చు. ఇక్కడ ఎక్స్పెన్స్ డిస్ట్రిబ్యూషన్ అనమాట, లైక్ ఎంత పే చేసాము ఎంత దానికని చెప్పి. స్టేషనరీ చూడండి 6,000, పర్చేజ్ 92,000, శాలరీస్ బై మంత్ అనమాట. ఇందాక అంటే ఎవరెవరికి శాలరీస్ పే చేసాము, ఈ మంత్లో ఎన్ని శాలరీస్ పే చేసాము చూడండి. ఈ మంత్లో ఓన్లీ 10,100 పే చేసామన్నమాట. అండ్ ఎక్స్పెన్స్ ఓవర్ వ్యూ, లైక్ మంత్ వైజ్, ఇయర్ వైజ్, వీక్ వైజ్ ఇక్కడ ఎక్స్పెన్స్ ఓవర్ వ్యూ అనేది మనం చూసుకోవచ్చు. అండ్ శాలరీ డిపార్ట్మెంట్, ఇక్కడ డిపార్ట్మెంట్ బట్టి శాలరీ ఎంత పే చేసామనేది చూసుకోవచ్చు అనమాట. ఓన్లీ సైన్స్ డిపార్ట్మెంట్కే పే చేసామండి 10,100. సో ఈ విధంగా ఎక్స్పెండిచర్ డాష్ బోర్డ్ అనేది ఉంటుంది. మీరు వేరే డిపార్ట్మెంట్కి శాలరీస్ పే చేసినా కూడా ఇక్కడ వస్తుంది అనమాట. నాకు కరెంట్ ఏంటంటే ఓన్లీ ఒక డిపార్ట్మెంట్ సార్కి శాలరీ అనేది ఇచ్చాను అనమాట. సో అందుకే నాకు ఒక డిపార్ట్మెంటే కనిపిస్తుంది. మీరు మల్టిపుల్ డిపార్ట్మెంట్స్లో ఉన్న సార్స్కి లైక్ స్టాఫ్కి శాలరీ ఇస్తే ఆ డిపార్ట్మెంట్స్ కూడా వస్తాయన్నమాట ఇక్కడ. సో ఈ విధంగా ఎక్స్పెండిచర్ డాష్ బోర్డ్ అనేది ఉంటుంది.